ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్లో ప్రశ్నలు ఎన్ని రకాలుగా రావచ్చు? అంటే మనకి ప్రిలిమ్స్ అయింది. ప్రిలిమ్స్లో ఒక ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ చూసాం. మరి మెయిన్స్లో ఎలాంటి ప్రశ్నలు రావచ్చు? అరౌండ్ 15 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. 15 రకాల ప్రశ్నలు అంటే మామూలుగా జనరల్గా వచ్చే ఒక వన్ వర్డ్ ఎంసీక్యూస్ ఒక 10 to 15 ఉండొచ్చు. తర్వాత టూ కాంబినేషన్ ఎంసీక్యూస్ అంటే 2 words కాంబినేషన్లో, తర్వాత 3 words కాంబినేషన్లో ఎంసీక్యూస్, 4 word కాంబినేషన్లో ఎంసీక్యూస్. సో ఇట్లా ఇది ఒక రకమైనటువంటి పద్ధతి. అలాగే అజర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్. ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్ రైట్ రాంగ్గా గుర్తించి, ఆ తర్వాత దానికి రీజనింగ్ ఇచ్చి ఆ రీజనింగ్ రైట్ రాంగ్గా గుర్తించి, ఆ గుర్తించిన తర్వాత రైట్ అయితే అది అజర్షన్కి అనుకూలంగా ఉందా, వివరించే విధంగా ఉందా లేదా చూడడం. ఇలాంటి అజర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో కూడా అడిగారు. మ్యాచింగ్ క్వశ్చన్స్ అలాగనే ఉంటాయి. మ్యాచింగ్ క్వశ్చన్స్లో జనరల్గా అడిగే సెక్షన్ ఏలో 4 కాంపనెంట్స్ ఉంటాయి, సెక్షన్ బిలో 4 కాంపనెంట్స్ ఉంటాయి. ఆ రెండింటిని మ్యాచ్ చేయమంటూ అడుగుతారు. ఇలా కాకుండా ఇంకో రకంగా కూడా సెక్షన్ ఏలో 4 ఇచ్చి సెక్షన్ బిలో 5 ఇచ్చి ఈ కాంబినేషన్ మ్యాచింగ్ చేయమంటాడు. దాని అదేవిధంగా మ్యాచింగ్ క్వశ్చన్స్లోనే 3:4 టైప్లో కూడా ఉండొచ్చు. అలాగే క్రొనలాజికల్ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే హిస్టరీలో కానీ పాలిటీలో కానీ ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ సంబంధించినటువంటి అంశాలని వరుస క్రమంలో గుర్తించుము అని చెప్పి అడగచ్చు. అలాగే మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ అడగచ్చు. అంటే మ్యాప్ ఆధారితంగా ఏపీ హిస్టరీలో మ్యాప్ ఆధారితంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. తర్వాత అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ క్వశ్చన్స్ ఉంటాయి. క్రింది నుంచి పైకి, పైనుంచి క్రిందికి అమర్చుము అనే టైప్లో ఇటువంటి అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ క్వశ్చన్స్ ఉండొచ్చు. అంటే ఇవన్నీ ఖచ్చితంగా వస్తాయని కాదు, బట్ వచ్చినా మీరు సిద్ధంగా ఉండాలి. ఇలాంటి క్వశ్చన్లు మేము ఊహించలేదు అని అనుకోకూడదు. అలాగే 2 స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, 3 స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 స్టేట్మెంట్ క్వశ్చన్స్, వాటి కాంబినేషన్స్లో అడుగుతారు. ఇట్లా 15 రకాలుగా క్వశ్చన్లు అడుగుతారు. సో ఇటువంటి అన్నిటినీ మీతోటి ప్రాక్టీస్ చేయించడానికి మేము ఏపీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి M3 క్లాసెస్ పెడుతున్నాం. M3 అంటే మెయిన్స్ మిషన్ మోడ్. సో ఈ క్లాసులు 30 రోజుల్లో కంప్లీట్ అవుతాయి. వీటి ఫీచర్స్ ఏంటి అంటే, మీకు ఇది డైలీ 100 పాయింటర్ల మీద ప్రతి యూనిట్కి 100 పాయింటర్లు ఇస్తాం పీడిఎఫ్ రూపంలో. ఆ 100 పాయింటర్లకి 5 hours క్లాసెస్ ఉంటాయి, 5 hours రివిజన్ ఉంటుంది, 1 hour రివిజన్ టెస్ట్ ఉంటుంది ప్రతిరోజు. ఆ 100 పాయింటర్ల ఆధారంగా, ఆ 1 యూనిట్ ఆధారంగా మొత్తం 50 ఎంసీక్యూస్ ఇస్తాం ఆ 1 hour టెస్ట్లో. 8 సెక్షనల్ టెస్టులు ఉంటాయి, 8 ఫుల్ లెంగ్త్ టెస్టులు ఉంటాయి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఫ్రీ ఇంట్రడక్షన్ క్లాస్ నవంబర్ 24 మార్నింగ్ 10 o'clock ఉంటుంది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, ఈ ఏపీఎస్సి గ్రూప్ 2లో మెయిన్స్ మిషన్ మోడ్ ఏంటి, మిషన్ 100. ఈ మిషన్ 100లో భాగంగా 100 ర్యాంకులు టార్గెట్ చేయాలనేది మా లక్ష్యం. సో దీనికి సంబంధించినటువంటి ఈ ఫ్రీ క్లాస్కి మీరు ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చు, లేకపోతే క్లాస్ రూమ్ అటెండ్ అవ్వచ్చు. ఆ, దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అది క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫ్రీ రిజిస్ట్రేషన్.